వెల్కమ్ టు అంకం న్యూస్. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మాణిక్ బండార్, దాస్ నగర్, టీఆర్ఎస్ కాలేజ్ వరకు అధ్వాన్నంగా ఉన్న రోడ్డును మరమ్మతులు చేశారు. మధ్యలో డివైడర్ నిర్మించడంతో దాస్ నగర్ వాసులు, ఆర్మూర్, నందిపేట వెళ్లే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చౌరస్తా నుండి ఈ డివైడర్ వల్ల ఎవరికీ ప్రమాదం కాకుండా 100 ఫీట్ల రోడ్డు కావడం ఎంతో సంతోషకరమని ప్రజలు వివరిస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు డివైడర్ అయింది. ఇప్పుడు నందిపేట కానీ ఆర్మూర్ కానీ యాక్సిడెంట్ అవుతుంది, కానీ ఇప్పుడు మాత్రం ఏం లేదు. మాకు మాత్రం చాలా ఇంతకుముందు ఇబ్బంది అయిపోతుండే, కానీ ఇప్పుడు మాత్రం డివైడర్ కట్టినట్టు మాకే వేసి అభిప్రాయం లేదు. డివైడర్ మాత్రం ఇది ఫస్ట్ టైం మాకు కట్టుడు, ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు యాక్సిడెంట్ అవుతుండే, కానీ ఇప్పుడు కానీ అసలు ఏం లేదు. అక్కడ సైడ్స్ అయితే ఆర్మూర్ కానీ నందిపేట కానీ ఇంతకుముందు ఎన్నో చూసినా కానీ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం డివైడర్ కట్టు. సార్ మాణిక్ బండార్ విలేజ్, మాణిక్ బండార్ నుండి దాదాపుగా రాజ్నగర్ దాటడం జరిగింది. డివైడెడ్ మధ్యలో డివైడెడ్ కట్టడం చాలా సంతోషం. ఈ డివైడెడ్ కట్టడం వలన ఇటు 1 వే రూటు క్లియర్ అయింది. ఇప్పటి నుంచి ఏ యాక్సిడెంట్ ఏం కాకుండా చాలా బ్రహ్మాండంగా ఏంట. తర్వాత ఈ డివైడెడ్ మేము చూస్తున్నాము. ఈ 1 వే డబల్ రోడ్ కూడా కొన్ని 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ డివైడెడ్ కట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది. దాస్ నగర్ వాసులకే కానీ, తాండా వాసులకే కానీ, ఇటు నందిపేట రోడ్డు 1 వే, ఇటు ఆర్మూర్, నిర్మల్, కరీంనగర్ ఉంటాయి కానీ ఏదైనా కానీ చాలా బ్రహ్మాండంగా అయిందని మాకు సంతోషంగా ఉందని మా దాస్ నగర్ వాళ్ళే కానీ, ఈ రూటే కానీ, అక్కడ మాణిక్ బండార్ చౌరస్తా నుంచి ఇప్పటి దాకా మొత్తం 1 వే సంతోషంగా ఉంది. ఈ డివైడెడ్ వల్ల చాలా సంతోషమని మేము చేస్తున్నాము. డివైడెడ్ కట్టడం మాకు ఎంతో సంతోషమని కాంట్రాక్టర్ కానీ అందరికీ మాకు. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.